వెల్కమ్ టు సుధా టీవీ. ప్రెజెంట్ మనమైతే ఉన్నాము శనివారపేట రోడ్లో ఉన్న సెయింట్ ఆన్స్ కాలేజ్. ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ చాలా మంది విద్యార్థులు బయట నుంచి వస్తూ ఇక్కడ జరుగుతున్న ఎగ్జిబిషన్ చూస్తూ చదువుతో పాటే కాకుండా చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నారు. ఈ కాలేజ్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. బయట వాళ్ళ నుంచి మనం ఎన్నో మాటలు ఉంటున్నాయి ఈ కాలేజ్ గురించి. వాళ్ళు చెప్పే మాటలు ఇంకా ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చేరేలాగా చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న టీచర్సే కానీ స్టూడెంట్సే కానీ ఎలాంటి ప్రోత్సాహాన్ని స్టూడెంట్స్కి ఇస్తున్నారు, వాళ్ళు ఎంత ఎంకరేజ్గా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇలా సైన్స్ ఎగ్జిబిషన్ జరగడానికి రీజన్ ఏంటి? సైన్స్ ఎగ్జిబిషన్లో స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రాక్టికల్ స్కిల్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళకి తెలియటానికి సైన్స్లో ఉండేటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ని, మిగిలిన ప్రాజెక్ట్స్ని స్టూడెంట్స్ తెలుసుకోవటానికి మేము ఇది ప్లాన్ చేయడం జరిగింది. అన్ని స్కూల్స్ వచ్చినాయి. మనకి సెయింట్ గర్ల్స్ హై స్కూలు, తర్వాత అమలోద్భవి స్కూలు, జడ్పీ హై స్కూల్ ఫ్రమ్ శనివారపేట, వాటి నుంచి అందరూ కూడా స్టూడెంట్స్ వచ్చారు. అన్నీ కూడా విజిట్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ని చేశాం. ఆల్రెడీ మేము లాస్ట్ మంత్లో మాకు న్యాక్ విజిట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి అన్ని ప్రాజెక్ట్స్ చాలా వరకు బాగా ప్రిపేర్ చేసి ఉన్నాము. ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా స్టూడెంట్స్ చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఇది జరిగేటువంటి ప్రోగ్రామ్ని, సో ఈ సైన్స్ డే సెలబ్రేషన్కి స్టూడెంట్స్ అందరూ వచ్చి బాగా నేర్చుకుని వాళ్ళు ఫ్యూచర్లో మంచి సైంటిస్టులుగా ఎదగాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఇక్కడ ఇలా సైన్స్ ఎగ్జిబిషన్ ఈ విధంగా అరేంజ్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ ప్రోత్సాహం కూడా అవసరం. మరి స్టూడెంట్స్కి ఎలాంటి ఎంకరేజ్మెంట్ మీరు ఇస్తున్నారు? సో ఎవ్రీ ఇయర్ మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మరియు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వర్క్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా మనకి మ్యూజియంలో ఉన్నటువంటి బర్డ్స్ న్యాచురల్ వాయిసెస్ రికార్డ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దానిలో మనం స్విచ్ కనుక నొక్కినట్లయితే, ప్రెస్ చేసినట్లయితే దాని యొక్క న్యాచురల్ వాయిస్ని మనం వినగలుగుతాము. సో అట్లాంటివి కొన్ని వర్కింగ్ మోడల్స్ని ప్రిపేర్ చేశారు. రకరకాల ప్రాజెక్ట్స్ని కూడా చేసి ఉన్నారు. సో అవన్నీ కూడా చూస్తున్నారు. సెకండ్ ఇయర్ మేజర్ జువాలజీ. ఇక్కడ ఈ కాలేజ్లో మీరు ఏం నేర్చుకున్నారు బాగా? మేము థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసాము. సో దానివల్ల ఏంటంటే మేము బయటికి వెళ్ళినా సరే జస్ట్ మేము రిటర్న్ ఎగ్జామ్ పార్ట్ కానీ బట్టి కొట్టేసి అట్లాంటి సిస్టమ్ లేదు కాబట్టి మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఫర్దర్గా యూస్ అవుతుంది. మీరు నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ అనుకున్న లేదా మీకు వచ్చిన ఒక లెసన్ అంటే ఒక చాప్టర్ ఏమన్నా మాకు చెప్తారు? మేము మా బెస్ట్ ప్రాక్టీసెస్లో ఉన్నది ఫస్ట్ది వెర్మీ కాంపోస్ట్. సో మేము వెర్మీ కాంపోస్ట్ ఎవ్రీ ఇయర్ కొన్ని అమౌంట్ ఆఫ్ కేజెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాము, కొంత వెర్మీ కాంపోస్ట్ అనేది. సో అది ఏంటంటే మేము ప్లాంట్స్కి వేయడం వల్ల ఆ ప్లాంట్స్లో గ్రోత్ అనేది బాగుంటుంది. సో వర్మీ కాంపోస్ట్లో ఏంటంటే బేసికలీ ఎర్త్ వామ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎర్త్ వామ్స్ సాయిల్ ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేసి ఆ ప్లాంట్స్ అనేవి ఫర్దర్గా బాగా గ్రో అవడానికి యూస్ అవుతుంది అనమాట. వెర్మీ కాంపోస్ట్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక లార్జ్ స్కేల్ యూనిట్ అనేది ఉంది. సో మనకి ఎవ్రీడే వచ్చే కిచెన్ వేస్ట్ ఇంకా లీఫ్ వేస్ట్, కాలేజ్లో వచ్చే లీఫ్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ అవన్నీ తీసుకెళ్ళి దాంట్లో వేయడం వల్ల దాంట్లో ఆల్రెడీ ఉన్న ఎర్త్ వామ్స్ అనేవి అవి తిని అవి డైజెస్ట్ చేసి మనకి ఇలా వర్మీ కంపోస్ట్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. దీనివల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఏమన్నా ఎట్లాంటి డిసీజెస్ అన్నా కలగజేసే మైక్రోబ్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఉంటే అవి ఉండకుండా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. Hi friends. ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు మధ్య గ్యాస్ బ్రష్ వేస్తున్నావు కదా,
ఆ తర్వాత నెక్స్ట్ పక్కన పెట్టుకుని జాగ్రత్తగా తీసుకోవాలి. కలెక్ట్ చేసి ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అని కలెక్ట్ చేసి అలా పెట్టారు. సింధూరా. మీరు ఝాన్సీ. ఏ క్లాస్? ఫస్ట్ అగ్రికల్చర్ ఫస్ట్. మీరు తీసుకున్న టాపిక్ ఏంటి సైన్స్ ఎగ్జిబిషన్? యాంటమాలజీ, కలెక్షన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ ప్రిజర్వేషన్. అంటే యాంటమాలజీ అంటే మా వ్యూయర్స్ కూడా చూస్తారు కదా, వాళ్ళకి అర్థమయ్యేలా తెలుగులో చెప్పండి. సో మేము మా ఫామ్ నుంచి, మా ఫీల్డ్ నుంచి అండ్ హోమ్ రీజన్స్ నుంచి కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసామన్నమాట ఇన్సెక్ట్స్. అంటే అవన్నీ న్యాచురలా? అన్నీ న్యాచురల్ అన్నీ. దేనికోసం అంటే ఎంటమాలజీ అంటే ఏంటి అసలు, దేనికోసం అది? ఫంక్షన్స్ అండ్ ఫిజికల్ అండ్ ఇన్సెక్ట్స్ గురించి తెలుసుకోవడం అండ్ ఫంక్షన్ గురించి అంతే మ్యామ్. మీరేమైనా చెప్తారా? ఈ కలెక్షన్ ఇన్సెక్ట్స్ అనేవి ఎక్కువగా ఫామ్లో ఉన్న లీవ్స్ని, వెజిటబుల్స్ని ఎక్కువ తినేస్తాయి. ఇవి లార్వల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఎక్కువగా లీవ్స్ మీద కన్జ్యూమ్ అవ్వడం వల్ల ఫార్మర్స్కి ఎక్కువగా ఈల్డ్ తక్కువగా ఉంటుంది. సో పెస్టిసైడ్స్ యూస్ చేసి ఇవి కిల్ చేయొచ్చు, కానీ పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది కూడా ఇంకో మెథడ్ ప్రిజర్వేషన్ కలెక్షన్. అంటే దాని ప్రికాషన్స్ ఏంటి ఎంటమాలజీ అంటే? దీని ప్రికాషన్స్ ఇన్సెక్ట్ బటర్ఫ్లైస్ పట్టుకుంటే స్కేల్ లీవ్స్ ఎక్కువగా ఉంటాయి, అవి చెదిరిపోకుండా నీట్గా పిన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మైక్రో పిన్స్, పిన్నింగ్స్ యూస్ చేసి వాటి వింగ్స్ని స్టిక్ చేయడానికి యూస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వచ్చేరా మళ్ళీ అటు రావాలి నేను. మేము బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ ఇప్పుడు. సో మా టాపిక్ వచ్చేసరికి ఈరోజు మేము 3 types ఆఫ్ రైసెస్ అనేవి కల్టివేట్ చేసాము. ఒకటి బ్లాక్ రైస్ అండ్ రెడ్ రైస్ అండ్ సొంబ మసూరి. ఇవి మా కాలేజ్లో మేమే ఓన్గా కల్టివేట్ చేసాము, ఎటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయకుండా ఆర్గానిక్గా. సో వీటి వల్ల మాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. షుగర్ పేషెంట్స్ అనే వాళ్ళు ఈజీగా తినచ్చు, వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్ అనేది తగ్గిస్తుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ అనేవి బాడీకి చాలా ఈజీగా అందుతాయి ఈ రైస్ వల్ల. నార్మల్ రైస్కి ఈ రైస్కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ రైస్ వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా హెల్త్ పాడవటం లాంటివి అవుతాయి. ఈవెన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇలాంటి రీజన్సే చెప్తారు, రైస్ మార్చమని, లైక్ బ్రౌన్ రైస్ తినమని. కానీ వాటికన్నా మేము ఎక్కువ ప్రిఫర్ చేసేది ఈ 3 types ఆఫ్ రైసెస్ అనమాట. మెయిన్ నార్మల్ వైట్ రైస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి గ్లూటన్ ఫ్రీ. అవి గ్లూటన్ కంటెంట్ వైట్ రైస్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు. సో అందుకనే మనం రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఎక్కువ కన్జ్యూమ్ చేయమని చెప్తాము. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట. డయాబెటిక్ పేషెంట్స్ కూడా రికమెండ్ చేస్తాము. వాళ్ళ షుగర్ కంటెంట్ లెవెల్ బాడీలో రెడ్యూస్ అవ్వడానికి డైలీ కన్జంప్షన్ చేస్తే వాళ్ళ హెల్త్ బాగుంటుంది యాజ్ కంపేర్ టు. ఈ రెడ్ రైస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్, హై ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల వాళ్ళ బాడీలో మంచిగా డైజెషన్ జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా లెవెల్ని తక్కువ చేస్తుంది అనమాట. అంటే దాని బ్లడ్ ఫ్లోని ఈజీ చేసి వాళ్ళ బాడీలో ఏమైనా కొలెస్ట్రాల్స్ ఏమైనా స్టక్ అయి ఉంటే దాన్ని కూడా క్లియర్ చేస్తుంది. బాడీలో బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది. ఈ రైస్ అందుకే రికమెండ్ చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మిని, నేను బాటనీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని, బాటనీ అండ్ అగ్రికల్చర్. ఇక్కడ మెయిన్ మా స్టూడెంట్స్కి ఏంటంటే థియరీతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్
అది చూపించడం అనమాట, చేయటం. వాళ్ళు తెలుసుకుని ప్రాక్టికల్గా ఏంటి చేశారనుకోండి వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ గుర్తుండిపోతుంది ఎప్పటికే అని చెప్పి, అందుకే మేము మా క్యాంపస్ అక్కడ మాకు ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, ఒక 7 acres వరకు ఫీల్డ్ ఉంటుంది. దాంట్లోనే మేము రైస్ వెరైటీస్, వెజిటబుల్స్ అవన్నీ గ్రో చేస్తూ ఉంటాము. మా ఎయిమ్ ఏంటంటే ఆర్గానిక్ వెజిటబుల్స్, అంటే ఈ ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఉండటం వల్లనే కదా మనకి ఎక్కువ ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. సో అది రాకుండా ఉండటానికి మేము ఆర్గానిక్ వెజిటబుల్స్ మా ఎయిమ్ హెల్త్ ప్రమోట్ చేయటం అన్నమాట. దానికోసం మేము వెజిటబుల్స్ని, రైస్ని, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్ని గ్రో చేస్తూ ఉంటాము. ఇవి మేమే కాకుండా మా క్యాంపస్లో ఉన్న స్టాఫ్కి వాళ్ళకి ఇవ్వటమే కాకుండా ఇంకా ఎవరికైనా బయట ఎవరికైనా కావాలి అంటే కనుక మార్కెటింగ్ కూడా చేస్తూ ఉంటారు మా స్టూడెంట్స్. అంటే అది కూడా ఒక స్కిల్ కాబట్టి, మార్కెటింగ్ కూడా ఒక స్కిల్ కాబట్టి మా స్టూడెంట్స్ మార్కెటింగ్ అవి కూడా చేస్తూ ఉంటారు. మీరు ప్యాకెట్స్ అవి చూస్తున్నారు కదా, అది ఒక్కొక్క ప్యాకెట్ కేజీ అనమాట. యాక్చువల్గా బయట అదే కేజీ మేము ప్యాకెట్ బ్లాక్ రైస్ కొనాలంటే 200, 300 అలా ఉంటుంది. కానీ మా ఎయిమ్ ఏంటంటే మా క్యాంపస్లో మేము గ్రో చేసి వాటిని మన స్టూడెంట్స్కి, మన ఫ్యాకల్టీకి అవైలబిలిటీలో ఉంచాలన్న ఎయిమ్తోనూ అది ప్యాకెట్ మేము 80 రూపీస్ చొప్పున ప్రజెంట్ మేము అక్కడ అందరికీ ఎవరికి కావాలంటే వాళ్ళకి బల్క్ ఆర్డర్ తీసుకుంటున్నాము. ప్లస్ కేజీ చొప్పున ఎలా కావాలంటే అలాగ ఇస్తూ ఉన్నాం అనమాట. హెల్త్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి, స్టాఫ్కి అందరికీ అసెంబ్లీ టైంలోనో లేకపోతే స్టార్టప్స్లోనో అలా ఎగ్జిబిషన్స్ లాగా పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ మనం శనివారపేట కాలేజ్, సెయింట్ తెరిసాస్ అటానమస్ కాలేజ్ ఏలూరు ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్ చాలా బాగా ఎంతోమంది స్టూడెంట్స్కి ఇది చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇస్తుంది. సో మనతో ఉన్నారు ఈ కాలేజ్ ప్రిన్సిపల్. సో ఆవిడ మాటలోని ఈ సైన్స్ ఎగ్జిబిషన్ గురించి తెలుసుకుందాం, ఈ స్టూడెంట్స్కి ఎంత యూజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా మేడం గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ప్రతి ఇయర్ ఈ సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. అవునండి, ప్రతి సంవత్సరం ఆన్ February 28 ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది అరేంజ్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న స్కూల్స్లో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలా సైన్స్ మీద ఒక అవగాహన కల్పించడానికి, ప్లస్ ఇంట్రెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మన ల్యాబ్స్, డిగ్రీ అండ్ పీజీ ల్యాబ్స్ అన్నప్పుడు చాలా ఎక్విప్మెంట్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అది మన పిల్లలకు కూడా తెలిసి దాని నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి వాళ్ళు ఇంకా ఆ లెవెల్లోకి ఎదగాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ అవుతుంది. ఈరోజు అయితే 9th క్లాస్ స్టూడెంట్స్ని 4 స్కూల్స్లో నుంచి అరౌండ్ 300+ స్టూడెంట్స్ వచ్చారు. సో వాళ్ళు వేరియస్ ల్యాబ్స్లో ఉన్న రియాక్షన్స్, కెమికల్స్, దాంతో ఉన్న ప్రయోగాలన్నీ చూసి సంతోషించి వెళ్ళారు. చదువు కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం అని చెప్తూ ఉంటారు, దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి మేడం? మనం క్లాస్ రూమ్లో విని నేర్చుకుంటే కొంతవరకే మనకి గుర్తుంటుంది, అదే వాళ్ళు ప్రయోగాలు చేసి నేర్చుకుంటే అది చాలా పర్మనెంట్గా ఉంటుంది. నేర్చుకోవటం అనేది చేసి నేర్చుకుంటే సో ఈరోజు వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశం. తప్పకుండా ల్యాబ్స్లో వాళ్ళు చేస్తూ ఉంటే, సో ఇప్పుడు కొన్ని ల్యాబ్స్ మనం సొంతంగా చేయడానికి కెమికల్స్ అవన్నీ కాస్ట్లీ ఉంటుంది, అప్పుడు సిమ్యులేషన్స్ ఉంది, అలాగే వర్చువల్ ల్యాబ్స్ కూడా ఉంది మనకి. సో ఆ కాన్సెప్ట్ కూడా వాళ్ళకి చూపించగలిగాము. అగ్రికల్చర్ ఫార్మ్స్ అవి నేచురల్గా పండిస్తున్నారని చెప్పారు మేడమ్స్ వాళ్ళు, మరి దాని గురించి మీ మాటలు? ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మనం చేస్తున్నాం, మన ఊరిలో చేస్తున్నది, ప్లస్ ఇంకా కొత్తగా విధానాలు రీసెర్చ్గా చేసుకొని వాళ్ళు తప్పకుండా మనకి ఒక 8 acres ఆఫ్ ల్యాండ్ అవైలబుల్గా ఉంది ప్రాక్టికల్గా అగ్రికల్చర్ స్టూడెంట్స్కి చేయడానికి. దాన్ని ఉపయోగించుకొని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ కల్టివేషన్స్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. Good morning. I am Sanuti from Amlot Bhavi School. Today, as a part of National Science Day celebrations, we got an opportunity to visit science laboratories in St. Teresa's College for Women, Eluru. We witnessed various experiments on physics, chemistry, biology and home science. I learned how to detect food adulteration in simple manner. Thank you for giving me this opportunity. Thank you.
కనబడుతున్నారు సార్, ఎర్ర కనబడుతున్నారు. నెక్స్ట్ దాని మీద పెట్టండి. చెప్తావా? చూపించి చెప్పు. నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ వాళ్ళము చదువుతో పాటు ఎట్లాంటి క్రియేటివిటీ చేయవచ్చు, పిల్లల్లో పెంపొందించవచ్చు అనే విషయం మీద ఈరోజు వాళ్ళతోటి బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్, కూరగాయలతో చేసిన బ్లాక్స్ తోటి, చెక్కతో ఉన్నవి, తర్వాత అలాగే న్యూట్రిషన్ గేమ్స్ ఆడిచ్చామండి. ఎందుకంటే మనం ఎంతసేపు ఎకడమిక్స్ చెప్పినా కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే వాళ్ళకి ఎక్కువ గ్రాస్ప్ చేయలేరు కాబట్టి డిఫరెంట్ గేమ్స్ ఇలాగా చేయించాము. పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Different types of puzzles with the students for creme. They performed well and we distributed prizes who are do best. Thank you.